నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారు తనకు ఓటేసి గెలిపించాలని న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ కోరారు. సోమవారం ఢిల్లీలోని సదరన్ హోటల్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై తెలుగు సమూహంతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కూతుర్ని అంటూ పరిచయం చేసుకున్న ఆమె చిన్నమ్మ బిడ్డకు ఓటేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ఆంధ్ర వంటకాలు చాలా ఇష్టమని, ఆంధ్ర ప్రాంత ప్రజలన్నా అంతే ఇష్టమని బాన్సూరి తెలిపారు. మొత్తంగా ఢిల్లీలో స్థిరపడి ఓటు హక్కు కలిగిన తెలుగు వారంతా తనకు మద్దతు తెలపాలని కోరారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి బాన్సూరి స్వరాజ్ కు అవకాశం కల్పించింది. దేశానికి జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థి సుచేత్ర కృపలానిని గెలిపించిన ఓటర్లు 1961, 1967లో భారతీయ జనసంఘ్ పార్టీని గెలిపించారు. 1977, 1980 ఎన్నికల్లో జనతా పార్టీ తరపున అటల్ బిహారీ వాజ్పేయి గెలుపొందారు. బీజేపీ ఆవిర్భావం అనంతరం 1989, 1991 ఎన్నికల్లో వరుసగా లాల్ కృష్ణ అద్వానీ గెలుపొందారు. 1996, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్మోహన్ మల్హోత్రా గెలుపొందగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మీనాక్షి లేఖి గెలుపొందారు. ఈసారి అభ్యర్థిని మార్చిన బీజేపీ అగ్రనాయకత్వం సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సూరి స్వరాజ్ కు టికెట్ కేటాయించింది. బీజేపీకి పూర్వరూపంగా ఉన్న భారతీయ జనసంఘ్ కాలం నుంచి పట్టున్న నియోజకవర్గంలో ఈసారి బాన్సూరి గెలుపొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో స్థిరపడ్డ దక్షిణాది రాష్ట్రాల ఓటర్ల మద్దతు కోరుతున్నారు. సదరన్ హోటల్లో తెలుగు సమాజంతో మాట్లాడిన బాన్సూరి అనంతరం కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో తమిళ సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రచారం చేశారు. సదరన్ హోటల్లో తెలుగు సమాజంతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఆ గ్రూప్ ఎండీ ఆలపాటి కృష్ణమోహన్ ఏర్పాటు చేయగా బీజేపీ నేతలు కిలారి దిలీప్, నూనె బాలరాజ్ తో పాటు న్యూఢిల్లీలోని పలువురు తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ తాము ఢిల్లీలో బీజేపీకి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొన్ని దశాబ్దాలుగా మద్దతిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో ఉండటం సంతోషంగా ఉందని, అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు 7 నుండి 8 లక్షల మంది వరకు ఉన్నారని ఆయన తెలిపారు.